వెల్కమ్ బ్యాక్. మేడారంలో వనదేవతలను బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 3 జిల్లాల్లో పర్యటించిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. రక్తం పంచుకు పుట్టకపోయినా సీతక్కను సొంత ఆడబిడ్డగా చూసుకుంటున్నామని, కొందరు ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లినే బయటకు నెట్టేశారని విమర్శించారు. సొంత చెల్లికే న్యాయం చేయని వారు రాష్ట్రంలోని 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. కుమారుడు దౌర్జన్యం చేస్తుంటే మందలించాల్సిన తండ్రి ఫామ్ హౌస్లో పడుకున్నారని అన్నారు. కుమారుడు చేసిన నేరంలో తండ్రికి కూడా సగభాగం ఉన్నట్లేనని, అలాంటి తండ్రి కుమారులు రాష్ట్రానికి పట్టిన శనీశ్వర్లని తెలిపారు. ఇంకొకరు అఘోరారావు అఘోర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక పక్కన రక్తం పంచుకొని పుట్టకపోయినా మా సీతక్కను ఇంటి ఆడబిడ్డ కింద నేను చూస్తున్నా. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు, రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. ఇంత దుర్మార్గం ఉన్నది. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాడు. కొడుకు తప్పుడోడైతే సరిదిద్దాల్సింది తండ్రి కాదా? ఇవాళ సొంత బిడ్డని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొడుతుంటే కొడుకు తండ్రి మౌనంగా ఉన్నాడంటే ఆ నేరంలో తండ్రి కూడా సగం భాగం ఉన్నట్టే. అట్లాంటి తండ్రి కొడుకులు మన రాష్ట్రానికి దాపురించిండ్రు. వీళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి శనీశ్వరులు. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు. రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు చావాలని తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. ఇట్లాంటోడు ఎవడన్నా ఉంటాడా? అధికారం పోతే ప్రజల సాగు కోరుకుంటాడా ఎవడన్నా? ఇంత సన్నాసులు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, అఘోరారావు గారు అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపు ఉన్నాడు. ఎందుకంటే మన ప్రయత్నానికి దైవ సంకల్పం కూడా తోడైంది. కాబట్టి ఎలినినో సందర్భంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. నిన్న మన వాళ్ళు మాట్లాడి చర్చిద్దాం, సవాలు చేద్దామని శాసనసభలో. మళ్ళీ చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి, సెప్టెంబర్లో శాసనసభ సమావేశాలను పెడతాను. నేను ఒక పోలిక నేను మీకు చెప్పదలుచుకున్నా. ఆనాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యిండు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు గారు, తారక రామారావు గారు మంత్రి అయ్యిండ్రు. నేను ముఖ్యమంత్రి అయితే మా సుయితక్క, కొండా సురేఖని మంత్రులను చేసిన నేను. ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఆయన ఎర్రబల్లి దయాకర్రావుని మంత్రిని చేసిండు. నేను ముఖ్యమంత్రి అయితే మా అడ్లూరు లక్ష్మణ్ని నేను మంత్రిని చేసిన. అందుకే ఈనాడు నేను స్పష్టంగా సవాల్ విసురుతున్నా. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఎవరెవరికి లాభం జరిగిందో, అదే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వస్తే ఏ రకంగా సీతక్క, కొండా సురేఖమ్మ మంత్రులైందో, ఏ రకంగా అడ్లూరు లక్ష్మణ్ మంత్రి అయిందో, ఏ రకంగా అజరుద్దీన్ మంత్రి అయిందో, ఏ రకంగా డాక్టర్ కావ్య ఎంపీ అయిందో, యశస్విని ఎమ్మెల్యే అయిందో, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ అయిందో, లెక్కలన్నీ పక్కాగా నేను చెప్తా. ప్రొఫెసర్ కోదండరామ్ ఏ రకంగా ఎమ్మెల్సీ అయిందో, ప్రొఫెసర్ జయశంకర్ గ్రామం రెవెన్యూ విలేజ్ ఏ విధంగా అయిందో నేను